హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మరి ఈ కోర్సు నేర్చుకుంటే మనకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటివి అండ్ దాంతోపాటు మనకు ఉండేటువంటి కొన్ని డౌట్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ నేను వీడియోగా మీకు చేస్తున్నా. దాంట్లో వన్ ఆఫ్ ది ఏమని చెప్తున్నాం, జావాలో హై పేయింగ్ రోల్స్ ఏంటి అంటే నువ్వు జావా నేర్చుకున్నావు. మరి జావాలో హై పేయింగ్ రోల్స్ ఏముంటాయి, నువ్వు ఏ జాబ్ చేస్తే నీకు హైయెస్ట్ శాలరీ అనేటువంటిది వస్తుంది అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం ఒక స్మాల్ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, అసలు జావా అంటేనే హై పేయింగ్. మళ్ళా జావాలో హై పేయింగ్ అనేటువంటిది కాదు మనకు కావాల్సింది, జావానే హై పేయింగ్. నువ్వు జావాలో ఏ రోల్ చేసినా కూడా యూ విల్ గెట్ మ్యాక్సిమం. సో ఎందుకండి అంటే జావాకు దట్ మచ్ ఆఫ్ డిమాండ్ ఈజ్ దేర్. ఇప్పుడు జనాలంతా ఏమైతున్నారు, స్మాల్ టూల్స్ ఎమ్మడి పడిపోతున్నారు అండ్ స్మాల్ లైబ్రరీస్ ఎమ్మడి పడిపోతున్నారు. మరి అవి ఎంతవరకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి, ఎంతవరకు నీ జాబ్కు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి అండ్ కస్టమర్ యొక్క డేటాకు ఎంత సెక్యూరిటీని ఇస్తాయి, ఎంత పర్ఫార్మెన్స్ని ఇస్తాయి. కాబట్టి వాటన్నిటినీ సైడ్కు దుబ్బేసేయండి. ఈ 2026లో ఈ 2026 మిడ్ ఆఫ్ ది 2026 నువ్వు జావా అనేటువంటిది నేర్చుకుంటే అండ్ ఎండ్ ఆఫ్ ది 2026 యు విల్ గెట్ మ్యాక్సిమం పేయింగ్. సో దానికి మరి ఏం రోల్స్ ఉన్నాయి అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను ఓకేనా స్మాల్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇన్ ద కరెంట్ మార్కెట్ నేను ఇందాకనే చెప్పిన ప్రజెంట్ గా ఓకేనా పీపుల్ ఆర్ హంటింగ్ ఫర్ ఓన్లీ షార్ట్ అండ్ స్పీడ్. దట్ షార్ట్ అండ్ స్పీడ్ ఈజ్ నాట్ స్పీడ్ లాంగ్ టైం. మనం బబుల్ గమ్ అనేటువంటిది ఓకేనా చూయింగ్ గమ్ ఓకేనా దాన్ని నములుతూ ఉంటాం. సో ఎంతవరకు ఉంటుంది, సర్టెన్ ఒక 2 minutes తర్వాత దాని టేస్ట్ అనేటువంటిది వెళ్ళిపోతుంది, తర్వాత దాన్ని మనం స్ప్లిట్ చేసేస్తాం. అదే ఒక చాక్లెట్ తీసుకో ఓకేనా ఎంతవరకు ఉంటుంది, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఓకేనా ఏ టేస్ట్ అయితే ఉంటుందో దాన్ని టేస్ట్ చేస్తూ చేస్తూ ఉంటే టేస్ట్ అనేటువంటిది ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ ఇక్కడ తగ్గదు ఎండ్ ఆఫ్ ది ఓకేనా చాక్లెట్. లైక్ దట్ మన జావా అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సో ఇన్ ద కరెంట్ మార్కెట్ జావా రిమైన్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ అండ్ హై పేయింగ్ లాంగ్వేజెస్ ఓకేనా, ఎస్పెషల్లీ ఫర్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్. ఓకేనా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ ఓకేనా జావాను చాలా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఇన్ ఎంటర్ప్రైజ్ అండ్ ఆల్సో ఇన్ బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ సెక్టార్స్, జావా ప్లేస్ క్రూషియల్ రోల్, వైటల్ రోల్. సో ఓకేనా కాబట్టి ఇక్కడ జావా అనేటువంటి దానికి హై పేయింగ్ అనేటువంటిది ఉంటది అని చెప్తున్నాం. ఓకేనా టు కమాండ్ ఓకేనా టు కమాండ్ ఏ హై salary and you need to move beyond కోర్ జావా. కోర్ జావా నుంచి మనం ఏం కావాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. అండ్ ఓకేనా స్పెషలైజ్ ఇన్ స్పెసిఫిక్ ఆర్కిటెక్చర్స్ ఓకేనా, నాట్ ఓన్లీ స్టాప్ విత్ కోర్ జావా అండ్ ఆల్సో యూ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ and you need to learn specialization in Java. So then you will get high payments. సో మరి దీంట్లో ఏం నేర్చుకుంటే ఏముంటుంది ఇక్కడ ఓకేనా, ఇక్కడ చూడండి జావా సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ అప్లికేషన్. యువర్ ఎంటైర్ జావా అప్లికేషన్ ఈజ్ ఓకేనా డిజైన్డ్ బై ద ఓకేనా ఆర్కిటెక్ట్. ఓకేనా దే డిసైడ్ విచ్ ఫ్రేమ్వర్క్స్ టు యూజ్. అంటే ఇది మాక్సిమం హయ్యర్ లెవెల్ ఆఫ్ ది జావాలో హయ్యర్ లెవెల్. ఓకేనా నీవు ఏదైనా ఒక కస్టమర్ అనేటువంటి వాడు వచ్చిండు, వాడి రిక్వైర్మెంట్స్ అనేటువంటిది చెప్పిండు అన్నప్పుడు నీవు ఆ రిక్వైర్మెంట్స్ ని ఎట్లా డిజైన్ చేయాలి, ఏ వర్క్ ఏ ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేసి డిజైన్ చేయాలి, ఏ ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేసి డిజైన్ చేయాలి, దట్ ఈస్ డిజైన్డ్ బై ఆర్కిటెక్ట్. ఓకేనా and here the okay how the database should interact
how the database should interact, and how to ensure the system is scalable. So this is the designed by a Java solutions architect, and in this role he will get 30 lakhs per annum, 30 lakhs minimum range, 30 lakhs అనేటువంటిది మినిమం, అండ్ 60 lakhs అనేటువంటిది ఓకేనా మాక్సిమం 60 lakhs per annum. అండ్ ఇక్కడ నీకు ఎంత ఉండాలి అంటే మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి. మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడే నీకు ఏమిస్తాడు జావాలో. ఓకేనా, సో యూ నీడ్ టు డిసైడ్ హౌ టు బిల్డ్ యువర్ అప్లికేషన్. ఆ రోల్ అనేటువంటిది నీ ప్లే చేయాలి అంటే యూ హ్యావ్ ఏ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక అప్లికేషన్ ను డిజైన్ చేసేటువంటి రోల్ అండి ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకేనా ఫుల్ స్టాక్ జావా డెవలపర్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నావు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో? ఓకేనా, అంటే యూ కెన్ ఏబుల్ టు వర్క్ విత్ సర్వర్ సైడ్ కూడా నీ వర్క్ చేయాలి. సర్వర్ సైడ్ ఓకేనా, అంటే యూ మే డెవలప్ సమ్ అప్లికేషన్స్ లైక్ సర్వ్లెట్స్ అప్లికేషన్స్, and you may work on some front end applications from back end applications. సో వీటన్నిటిని హ్యాండిల్ చేస్తే ఓకేనా దాన్ని ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అని చెప్తాం. ఈ ఫుల్ స్టాక్ జావా డెవలపర్ కు ఒకవేళ నీకు ఫుల్ స్టాక్ మీద ఓకేనా 3 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే యూ విల్ గెట్ 12 lakhs per annum. 12 lakhs per annum. ఇది మినిమం 12 lakhs per annum అనేటువంటిది మినిమం, అండ్ 30 lakhs per annum అనేటువంటిది మ్యాక్సిమం. సో ఇది ఎప్పుడు అంటే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ టాప్ ఆఫ్ ది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో నీవు వర్క్ చేసినప్పుడు విత్ మోడర్న్ ఫ్రంట్ ఎండ్స్ అంటే లైక్ ఓకేనా స్ప్రింగ్స్ ఆర్ లేదంటే స్ప్రింగ్ బూట్స్, ఓకేనా స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్స్. సో వీటి మీద వర్క్ చేసినట్లయితే ఓకేనా నీకేమైతుంది ఇక్కడ ఓకేనా 12 lakhs per annum to 30 lakhs per annum వరకు యూ విల్ గెట్ ఓకేనా కంఫర్టబుల్లీ అని చెప్తున్నాం. సో ఇది అనదర్ రోల్. అండ్ ఇఫ్ యూ వర్క్ ఆన్ బిగ్ డేటా ఇంజనీర్ అంటే నువ్వు ఏదండి జావా నేర్చుకున్న తర్వాత యు మే వర్క్ ఆన్ ఓకేనా బిగ్ డేటా ఓకేనా ఇంజనీర్, బిగ్ డేటా. సో మెనీ బిగ్ డేటా టూల్స్ లైక్ అపాచీ స్పార్క్, అపాచీ టామ్కాట్ అనేటువంటిది ఒక సర్వర్ అండి. దాంట్లో వన్ ఆఫ్ ది అపాచీ స్పార్క్ అండ్ హడూప్, ఇవన్నీ సమ్ డేటాబేస్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. అండ్ ఫ్లింక్ ఆర్ బిల్ట్ ఆన్ జావా ఆర్ ఓకేనా జేవిఎం. ఇదంతా ఓకేనా ఈ సర్వర్స్ మీద కూడా నువ్వు ఓకేనా వర్క్ చేస్తున్నావు అంటే ఈ డేటాబేసెస్ మీద నీకు ఐడియా ఉంది, లేదు నీవు వర్క్ చేస్తున్నావు అంటే ఓకేనా యూ విల్ గెట్ 20 lakhs per annum, 20 lakhs per annum to 45 ఓకేనా lakhs per annum. సో ఇది బిగ్ డేటా ఇంజనీర్ అయితే. అండ్ క్లౌడ్ ఓకేనా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నవడేస్, క్లౌడ్ నేటివ్ జావా డెవలపర్. సో యాజ్ బిజినెస్ ఓకేనా మూవ్ టు ద క్లౌడ్, and developers who can build cloud native applications, and సో ఈ AWS కానీ అండ్ అజూర్ కానీ అండ్ GCP వీటి మీద నువ్వు ఓకేనా అవేర్నెస్ అనేటువంటిది ఉంది అంటే యూ విల్ గెట్ ఓకేనా 18 lakhs to 40 lakhs per annum అని చెప్తున్నాం. సో ఇక్కడ నువ్వు జావా అనేటువంటిది నేర్చుకుంటే నీవు ఏ రోల్ అయినా కూడా ప్లే చేయొచ్చు. వన్స్ నువ్వు జావాను నేర్చుకున్నట్లయితే నీ కెరియర్ కు నువ్వు గ్యారంటీ ఇచ్చుకోవచ్చు, వేరే ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకండి అంటే జాబ్ అనేటువంటిది ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నీ ముందు ఉంటది జాబ్ అనేటువంటిది. నీవు వెనక్కి చూసుకోని అవసరం లేదు, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి ఏ టెక్నాలజీ నేను నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన అవసరం లేదు. సో ఇది జావాకు ఉన్నటువంటి క్రేజ్. సో మరి ఇప్పుడు ఈ జావాకు సంబంధించినటువంటి కోర్స్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం. సో ఏంటంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. సో హియర్ pythonlife.in/java-programming-telugu.html అనేటువంటిది వెబ్సైట్.
ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే ఇక్కడ నీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి గో త్రూ దిస్ వెబ్సైట్ థరోలీ, షేర్ ద కోర్స్ డీటెయిల్స్ ఆర్ దే, అండ్ నెక్స్ట్ కోర్స్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ దాని ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, అండ్ దీంట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈఎంఐ ఫెసిలిటీ ఏంటి, ఎవ్రీథింగ్ అవైలబుల్ గా ఉంది. ఒకసారి దీన్ని చెక్ చేయండి. అండ్ దీంతో పాటు మీరు చూడాల్సింది మెయిన్ థింగ్ ఏంటండి అంటే, ఓకేనా, కోర్స్ సిలబస్. ఇక్కడ వీఆర్ ఆఫరింగ్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, జావా ఇంట్రడక్షన్ నుంచి చూడండి ఎక్కడి వరకు ఇస్తున్నాం అనేటువంటిది. ఓకేనా, ఏంటి జావా స్ప్రింగ్ బూట్ వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. వాటితో పాటు కొన్ని ప్రాజెక్ట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ ఓకేనా ఎంటైర్ కోర్స్ డీటెయిల్స్. ఒకసారి వెబ్సైట్ అయితే మీరు తరువుగా అబ్జర్వ్ చేయండి, డెమో చూడండి, అండ్ తర్వాత కోర్స్ ను ఓకేనా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకండి అంటే ఓకేనా డే టు డే మార్కెట్ అనేటువంటిది ఓకేనా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. దాంట్లో కాంపిటీషన్ కూడా ఎట్ ద సేమ్ టైం కాంపిటీషన్ అనేటువంటిది కూడా ఓకేనా ఇంప్రూవ్ అవుతుంటది. దీంట్లో మనం ఒక స్టెప్ అనేటువంటిది ముందుండాలి. ఈ న్యూ ఇయర్ లో మనం ఒక స్టెప్ అనేటువంటిది ముందుండాలి. కాబట్టి ఓకేనా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ కెరియర్. థ్యాంక్ యూ.